హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మనం ఒక వ్లాగ్ చేసి చాలా రోజులయ్యింది. సో ఈరోజు మా అక్క వాళ్ళ ఇంట్లో, మా నీరజక్క వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుందన్నమాట. ఆ సత్యనారాయణ స్వామి వ్రతము ఎందుకు చేస్తున్నారు అనే స్పెషల్ రీజన్ నేను లాస్ట్లోకి చెప్పేస్తా. అండ్ స్పెషల్ పర్సన్ కూడా రాబోతున్నారు. హీస్ అ వెల్ రినౌన్డ్ సెలబ్రిటీ అండ్ లెట్స్ సీ హూ ఇస్ హీ. సో స్టే ట్యూన్ ఫర్ ది వ్లాగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మేము బయలుదేరిపోయామండి మా అక్క వాళ్ళ ఇంటికి. శ్రీరామ్ అమ్మా ఇంకా ఒక్కొక్కళ్ళు మా రిలేటివ్స్ కూడా వచ్చేసారు. మేము అదే మాట్లాడుకుంటున్నాం అనమాట. మా బావ ఉన్నాడు, ఖుషి ఏమో ఫోటో బాంబింగ్. ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ అంటే ఇట్లుండాలండి, చూడండి. చూడండి ఎవరు వచ్చారో మనకి గెస్ట్. కాదు, మన హీరో గెస్ట్, మన హీరో ఎవరు వచ్చారో చూడండి. తడా అని చెప్పు. దేవసేన వచ్చింది. ఎవరో వచ్చారు. కెమెరా షై అంట, కెమెరా షై అంట. చూడు ఓవర్ యాక్షన్ ఇద్దరు. ఇది ఇంకా ఓవర్ యాక్షన్ కొడుతుంది, ఇది ఇంకా ఓవర్ యాక్షన్ కొడుతుంది. వదిన చీర మార్చింది, ఎంత బాగుందో చూడండి. సూపర్ ఉంది చీర కదా. కమెంట్ చేయండి చీర ఎలా ఉందో. ఓకే, బ్యూటీ నెంబర్ 1, బ్యూటీ నెంబర్ 2, బ్యూటీ నెంబర్ 3 ఇది ఓవర్ యాక్షన్ కొడుతుంది, వెళ్ళిపోతుందంట. హాయ్ గైస్ అంట. ఇది ఆల్రెడీ మీరు చూసారు. తర్వాత మా అమ్మ, పిన్ని, ఇంకా మా అన్నయ్య కూడా వచ్చేసాడనమాట. వచ్చేసి కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంకా మా అబ్బాయి ఏమో కింద సెటిల్ అయ్యాడు. కింద సెటిల్ అయ్యి తాళం వేస్తున్నాడు అనమాట. తాళం వేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు పాటల్ని. పూజ అయిన తర్వాత ఒక్కొక్కళ్ళం కలిసి హారతులు ఇచ్చేసామన్నమాట. దేవుడికి హారతి ఇచ్చేసి మేము కూడా హారతి తీసుకున్నాము. ఇక్కడ నేను హారతి ఇస్తున్నాను. ఖుషి ఇదంటే నాకు ప్రాణం అండి, నా బెస్ట్ ఫ్రెండ్ ఇది. నేను హారతి ఇచ్చేసిన తర్వాత మా దేవసేనదిని కూడా హారతి ఇచ్చేసి హారతి అతుకుంది. ఇది బాబాయ్ కూతురు, నాకు ఇద్దరు బాబాయ్. ఇది చిన్న బాబాయ్, ఇంకొక బాబాయ్ గణేష్ బాబాయ్ అందరికి తెలుసు. రమణ బాబాయ్ ఇది ఇచ్చి చెయ్యి. ఈమె ఇంకో బాబాయ్, ఆ బాబాయ్కి ఒక కొడుకు వాడు కొట్టిన ప్రణమామి సదా శివలింగం కుంకుమచంద్రోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం అంతదలో పరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్ర వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఈ వ్లాగ్లో నాకు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలనిపిస్తుందండి. మా జీవితాల్లో కష్టమైన సమయాల్లో, సంతోషమైన క్షణాల్లో మాతో కలిసి నడిచిన ఇద్దరు మంచి మనుషులు, మా నీరజక్క మరియు రాజ్ కుమార్ బావ. ముఖ్యంగా మా నాన్నగారు మాకు దూరమైన చాలా కష్టమైన సమయంలో మాకు అండగా నిలబడి, మాకు ధైర్యం చెప్పి, మా కుటుంబానికి ఎంతో ప్రేమ మరియు సపోర్ట్ ఇచ్చారు. నీరజక్క మాత్రమే కాదు,
తన సిస్టర్స్ ముగ్గురు కూడా మా బాధని తమ బాధగా తీసుకొని మాకు అండగా నిలిచారు. ఆ రుణం మేము ఎప్పటికీ మర్చిపోలేం. పర్సనల్గా నా జీవితంలో ఏ కష్టం వచ్చినా, ఏ సంతోషం వచ్చినా నేను నా మనసులో ఉన్న ప్రతి మాటని ఎలాంటి భయం లేకుండా పంచుకోగలిగే కొంతమంది మనుషులు ఉంటారు. వాళ్ళల్లో వీళ్ళిద్దరూ ఒకళ్ళు. వాళ్ళు నాకు ఎప్పుడూ సేఫ్గా అనిపిస్తారు. ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే గుణంతో ఎప్పుడు ఉంటారనమాట. ఇంకా ఒక్కొక్కళ్ళగా మేము కూడా బట్టలు పెట్టేసామన్నమాట. బట్టలు పెట్టేసి అక్క బావ ఆశీర్వాదం తీసుకున్నాం. మా అమ్మ ఇంకా అన్నయ్య కూడా బట్టలు పెట్టేశారు. వాళ్ళతో పాటు చాలామంది బట్టలు పెట్టారు. సో నేను అందరినీ వ్లాగ్లో ఇంక్లూడ్ చేయలేకపోయాను, ఎందుకంటే డ్యూరేషన్ ఎక్కువైపోతుంది, లాంగ్ అయిపోతుంది, బోర్ కొడుతుంది చూసేసరికి అనేసి. అందుకనే కొంతమందినే ఇంక్లూడ్ చేశాను అనమాట. మెయిన్ పీపుల్నే ఇంక్లూడ్ చేశాను. ఇక్కడ మా రవిని, ఖుషిని మేమంతా దీవించేసాము. మా రవి ఏం సాధించాడు అనేది లాస్ట్లో చెప్తాను. ఓకే చూడు శర్మ. మా రవి, మా ఖుషి గురించి ఒక మాట చెప్పాలి. నా కొడుకు రవి, నా కూతురు ఖుషి, అంటే మా నీరజక్క పిల్లలు వీళ్ళిద్దరూ. నాకు చాలా చాలా ఇష్టం వీళ్ళిద్దరు అంటే. చిన్నప్పటి నుంచి వాళ్ళని చూస్తూ వచ్చాను కాబట్టి నా మనసులో వాళ్ళకి ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. వాళ్ళు నవ్వితే నాకు సంతోషం, వాళ్ళు ఏదైనా సాధిస్తే నాకు గర్వం, వాళ్ళకి ఏమైనా బాధ వస్తే నాకు కూడా బాధగానే ఉంటుంది. అలాంటి అనుబంధం మాది. పిన్నిగా వాళ్ళని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాను. వాళ్ళకి మంచి జరగాలని ఎప్పుడు కోరుకుంటూనే ఉంటాను. రవి, ఖుషి మీ ఇద్దరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. బాగా తెల్లగా కనబడుతున్నాను. నాకు ఇంత పెద్ద కొడుకున్నాడంటే ఎవరైనా నమ్ముతారు, తెలుసు. ఇక్కడేమో మా అమ్మ సిస్టర్స్ అందరూ కూర్చున్నారు. ఆ బుడ్డోడికి ఎందుకో మూత వచ్చేసింది, ఏడుపు వచ్చి. ఇక్కడేమో ఇంకా ప్రసాదాలు కూడా ఇచ్చేస్తే తీర్థ ప్రసాదాలు తీసేసుకున్నాం అన్నమాట. ఎవరో తెలుసా మా బావగారు. ఎవరో అసలు ఎక్కడ చూసారు చెప్పండి, చాలా ఫేమస్. మీరే కామెంట్ చేయండి. కొన్ని మీటింగ్స్ చాలా స్పెషల్గా ఉంటాయి. ఈరోజు అలాంటి ఒక బ్యూటిఫుల్ మూమెంట్. మా అశోక్ బావ గారిని ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ కలవడం చాలా సంతోషంగా అనిపించింది. నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ఆయన, కానీ జీవితం అందరినీ బిజీ చేసేస్తుంది కదా, అలా చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చింది. స్క్రీన్ మీద యాక్టర్గా అందరికీ తెలిసిన ఆయన మాకు మాత్రం ఒక మంచి ఫ్యామిలీ మెంబర్. నారాయణ నమోస్తుతే దేవదేవ మహాదేవ శంభో శివ విశ్వేశ రక్ష రక్ష. శ్రీమాత్రే నమః. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము రోజు నీరజక్క స్వామి వచ్చినారు 2 మాటలు చెప్పుకోండి అంటే, సరే మంచి మాటను పంచగలగడానికి మించిన ఐశ్వర్యము కానీ, అది పొందిన అన్యులకు దొరికే శ్రేయస్సు కానీ ఇంకోటి ఉండదు అనేటువంటిది నా నమ్మకం, మా గురువుల అనుజ్ఞ. అయితే ఇప్పుడు మీతో అనిపించిందమ్మా, నమస్తే పురుషాధ్యక్ష, నమస్తే భక్తవత్సల, నమస్తే హస్త ఋషికేశ, నారాయణ నమోస్తుతే. ఇది ఎక్కడిది అంటే అహల్యాకృత శ్రీరామ స్తోత్రం. ఎప్పుడైతే శ్రీరాముల వారి పాదము తగిలిన వెంటనే శాప విమోచనమైన తర్వాత ధాటిగా అహల్య నోటి నుంచి వచ్చినటువంటి స్తోత్రం అది. ఇది అందరూ పట్టుకోవచ్చండి మాధ్యమంలో. ఇది ఎవరైతే చదువుతారో అంటారు కదండి ఇమీడియట్ పెయిన్ కిల్లర్ అని, అట్లాంటిది. ఎందుకు? శాప విమోచన అయిన తర్వాత అహల్యాదేవి యొక్క పులకరింతతో వచ్చిన స్తోత్రము కాబట్టి అది మనందరినీ కూడా ఉద్ధరిస్తుంది. సత్యనారాయణ వ్రతం కదా,
దానికి సంబంధమైనటువంటి మాటలే మాట్లాడాలి కదా, దాన్నే మాట్లాడే ప్రయత్నము చేస్తాను. చూడండి, ఈ శాప విమోచనంలో ఏమన్నది ఆమె? నమస్తే పురుషాధ్యక్ష. ఇది ఆధ్యాత్మ రామాయణంలో వ్యాస విరచితం. నమస్తే పురుషాధ్యక్ష, పురుషోత్తమ అనే పదప్రయోగము చాలా సందర్భాల్లో చేశారండి. కానీ పురుషాధ్యక్ష అనే పదప్రయోగము మొదటిసారి. ఇతరుల సంతోషము కోసం చేసిన పనులలో మన దీక్ష భంగం కాదు. ఇవాళ నీరజక్క కొడుకు ఎయిర్ ఫోర్స్లో జాబ్ కొట్టినాడు అంటే ఆవిడ ఎప్పుడు, తను కానీ ఆమె భర్త కానీ ఎప్పుడు ఎదుటి వాళ్ళ క్షేమం గురించే వాళ్ళ ప్రయత్నం అంతా. అందుకే ఎదుటి వాళ్ళ కర్మలు వీళ్ళకి అంటకపోగా వీళ్ళ కర్మల్లో దుష్ఫలితము కూడా తొలగిపోయి నేడు వాళ్ళ కొడుకు ప్రయోజకుడైనాడండి. ఇది సత్యము, సత్యవాక్కు యొక్క ప్రభావము ఇది. అందుకే మనందరి ఆశీర్వాదము చేత మన మేనల్లుడు నీరజక్క కొడుకు ఇంకా ఉన్నతుడు కావాలండి. వాళ్ళు ఎంత నిస్వార్థ జీవనులో అతడు కూడా అంత నిస్వార్థ జీవనుడై సదా వర్ధిల్లును గాక. వారి వంశము, వారి గోత్రము సూర్య చంద్రులు ఉన్నంత మట్టుకు సూర్యుడి మాదిరి వెలుతురు పొందును గాక. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. ఇంకా ఫుడ్లో ఏం పెట్టేశారో చూసేద్దాం పదండి. మిర్చి బజ్జీ, పూరి, బొబ్బట్లు, పులిహోర, వంకాయ కూర, ఇంకా బగారా రైస్, దాంతోపాటు రైతా, వైట్ రైస్, మామిడికాయ పప్పు, గోంగూర పచ్చడి, దోసకాయ, పక్కన నెయ్యి, మజ్జిగ పులుసు, ఇంకా గడ్డ పెరుగు, దాంతోపాటు అప్పడాలు, ఇంకా మిర్చి, దాంతోపాటు గులాబ్ జామును, పాను, ఇంకా వాటర్ ఉన్నాయి. ఇంకా ఫుడ్ ఒక పట్టు పట్టేసాం అనమాట. మేము మా బుడ్డోడికి నేను పెడుతూ తినేసాను. ఒక పట్టు పట్టేసాం. వ్లాగ్ని ఒక చాలా ప్రౌడ్ న్యూస్ తోటి ముగిస్తున్నాను. మా నీరజక్క కొడుకు, నా నెఫ్యూ రవి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఫ్లయింగ్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాడు. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ రవి.